Bioscope. Hi, hello, namaste, vanakkam, adab. This is Indraja Tota. Welcome to Bioscope. ముందుగా సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందు హెడ్లైన్స్. పార్ట్ 2 అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది ఆ డైరెక్టర్. శ్రీలంకలో పెద్ద టీం, ఆ లొకేషన్ వెనుక సీక్రెట్ ఏంటి? వాల్తేరు వీరయ్య కాంబినేషన్ లో నేను లేను కుర్ర హీరోయిన్. వరుసగా 300 కోట్లు ముక్కును వేలు వేసుకున్నారు. త్వరలో స్క్రీన్ మీదకి ఘట్టమనేని మేనకోడలు. Bioscope. త్వరలో స్క్రీన్ మీదకు ఘట్టమనేని మేనకోడలు. సినిమా కుటుంబాల నుండి కొత్త వారసులు రావడం ఈ మధ్య కాస్త ఊపందుకుంది. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబం నుండి సినిమా తెరంగేట్రాలు మొదలయ్యాయి. నిన్న ఘట్టమనేని కుటుంబం మేనల్లుడు నటుడు సుధీర్ బాబు కొడుకు ఇంట్రడక్షన్ రెడీ అయిందని న్యూస్ విన్నాం. నేడు మరో మనవరాలు ఇంట్రడక్షన్ స్క్రీన్ మీదకు వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు ప్రిన్స్ మహేష్ బాబు మేనకోడలు, నటి నిర్మాత మంజుల, నటుడు సంజయ్ స్వరూప్ దంపతుల కూతురు అక్టోబర్ 29 జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రవేశం గురించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది తల్లి మంజుల. జాన్వీ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ, నా చిన్నారి జాన్వీ ఎంత వేగంగా ఎదిగిపోయిందో, ఇప్పుడు ఆమె రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. జాన్వీకి మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆమె ప్రతిభను ప్రపంచం త్వరలోనే చూడబోతోంది. నా డార్లింగ్ వెండితెర నీ కోసం ఎదురు చూస్తుంది. ఐ లవ్ యూ సో మచ్, హ్యాపీ బర్త్డే మై జాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మంజుల. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, మహేష్ అభిమానులు జాన్వీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి ఆమెకు స్వాగతం పలుకుతూ కమెంట్స్ పెడుతున్నారు. జాన్వీ మొదటి సినిమాకు సంబంధించిన కథ, డైరెక్టర్, ప్రొడక్షన్, బ్యానర్ ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే జాన్వీ స్వరూప్ కు యాక్టింగ్ కొత్తమీ కాదు. ఇప్పటికే ఆమె ఓ సినిమాలో నటించింది. 2018లో తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది జాన్వీ. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు జాన్వీ మేనమామ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. జాన్వీ తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. తల్లి మంజుల నటిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా మనసుకు నచ్చింది సినిమాతో డైరెక్టర్ గాను మారింది. ఇక నిర్మాతగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పోకిరి, ఏం మాయ చేసేవి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించింది. ఇక తండ్రి సంజయ్ స్వరూప్ కూడా పలు చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు. మరి ఈ ఘట్టమనేని మనవరాలకి సినిమా ఫీల్డ్ లో ఎలాంటి అవకాశాలు వస్తాయో అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లోనే కాక ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహాదృశ్య కావ్యాలు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2. ఇలాంటి బాహుబలి 2 భాగాలు ఒకే భాగంగా మళ్లీ మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ రీ రిలీజ్ చిత్రమే బాహుబలి ది ఎపిక్. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ రానాలతో తెరకెక్కించిన ఈ హిస్టారికల్ ఎపిక్ 2 భాగాలు కలిపి ఇప్పుడు ఒక పార్ట్ గా రాబోతుంది. దాదాపు 6 గంటల దగ్గర సినిమాని ఇప్పుడు 3 గంటల 43 నిమిషాల సినిమాగా తీసుకొస్తున్నారు. అంటే చాలానే సీన్స్ లేపేసినట్టే అని అందరికీ ఒక క్లారిటీ ఉంది. కానీ అసలు ఏ సీన్లు తీసేశారు అనేది ఇప్పుడు స్వయంగా జక్కన్న రివీల్ చేశారు. శివుడు అవంతిక లవ్ స్టోరీ, పచ్చబొట్టేసిన సాంగ్, రాజమౌళికి ఇష్టమైన సాంగ్ కన్నా నిద్రించిరా, ఇంకా మనోహరి సాంగ్ తో పాటు దాదాపు చాలా పాటలు, ఇంకా వార్ సీక్వెన్స్లలో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేశామని తెలిపారు. ఇక అంతేకాకుండా ఈ సింగిల్ పార్ట్ మొత్తం సీన్ టు సీన్ కదా ఎమోషన్స్ తో సాగుతుంది అని రివీల్ చేశారు. సో థియేటర్స్ లో చూసే ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చేశారు జక్కన్న. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ లో నేను లేను క్లారిటీ ఇచ్చిన కుర్ర హీరోయిన్. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ది రాజాసాబ్ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలతో కుర్రగారికి ఆకట్టుకున్న ఈ బ్యూటీ 2019లో పట్టం పోల్ అనే మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత
తమిళం, హిందీ సినిమాల్లోనూ నటించి మంచి పేరు సంపాదించింది. అతి తక్కువ టైంలోనే రజనీకాంత్, విక్రమ్, విజయ్ లాంటి స్టార్ హీరోస్తో నటించి బాగా పాపులర్ అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో మాళవిక తన ఫోకస్ మొత్తం ది రాజా సాబ్ పై పెట్టుకుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ లో హాట్ అండ్ గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ బ్యూటీకి తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కపోతుందనే వార్తలు గుసగుసలాడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రాబోతున్న మెగా 158 చిత్రంలో మాళవికను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ లో టాక్ మొదలైంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా వారిలో ఒకరిగా మాళవిక పేరు పరిశీలనలో ఉందని రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై మాళవిక తాజాగా స్పందించింది. నేను మెగా 158 చిత్రంలో నటిస్తున్నానని ఆన్లైన్ లో అనేక రూమర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం నేను ఆ ప్రాజెక్ట్ లో భాగం కాను. చిరంజీవి సార్ తో నటించడం నా కెరీర్ లో పెద్ద కళ. భవిష్యత్తులో ఆయనతో స్క్రీన్ పంచుకోవాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పటికీ ఆ సినిమా గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని ట్వీట్ చేసింది. మాళవిక ఇచ్చిన ఈ క్లారిటీతో ఆమె చిరంజీవి సరసన నటించబోతున్నారనే ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది. మాళవిక ప్రస్తుతం ది రాజా సాబ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఆమెకు టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. కలయుగ దైవంగా పిలిచే వెంకటేశ్వర స్వామి ఆలయానికి దేశ విదేశాల నుండి ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. రాజకీయ, సినీ ప్రముఖులు విఐపి హోదాలలో స్పెషల్గా వెళ్తారు. మరి కొంతమంది మాత్రం మెట్ల మార్గాన సాదాసీదాగా వెళ్తారు. కోరుకున్న కోరికలు తీరడం కోసం లేదా మొక్కులు తీర్చుకోవడం కోసం ఇలా సాధారణ ప్రజలలాగే మెట్ల మార్గాన వెళ్తూ ఉంటారు. తాజాగా ఇండస్ట్రీలో ఉండే ఒక ప్రముఖ నటి కూతురు ఏకంగా మోకాళ్ల మీద మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తను ఎవరో కాదు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో రాణించిన సురేఖ వాణి కూతురు సుప్రీత. సమయం దొరికితే తల్లి కూతుర్లు ఇద్దరు పార్టీలు, వెకేషన్లకు వెళ్తూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ తల్లి కూతుర్లకు భక్తి కూడా ఎక్కువే. ఏడాదికి 2-3 సార్లు సురేఖ వాణి, సుప్రీత ఇద్దరు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే తాజాగా సురేఖ వాణి, సుప్రీత ఇద్దరు కలిసి తిరుమల వెళ్లిన సందర్భంలో సుప్రీత మాత్రం ఈసారి మోకాళ్ల మీద నడిచి ఆ 7 కొండల వారిని దర్శించుకుని తన భక్తి భావాన్ని చాటుకుంది. ప్రస్తుతం సుప్రీత మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సుప్రీత ప్రస్తుతం బిగ్ బాస్ 7 రన్నర్ అయినటువంటి సీరియల్ నటుడు అమర్దీప్ చౌదరితో కలిసి ఓ సినిమా చేస్తోంది. చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్ ఉన్న ఈ మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అలా తన మొదటి సినిమా హిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే సుప్రీత మోకాళ్ల మీద 7 కొండల వాడిని దర్శించుకుందేమో అని కొంతమంది భావిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రీసెంట్ గానే సుప్రీత మరో సినిమాకి కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి చేసిన ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆయన ఫస్ట్ అనుకున్న ఎండింగ్ వేరే ఉందట. రాజమౌళి ప్లాన్ ప్రకారం ఫస్ట్ పార్ట్ ఎండింగ్ యుద్ధంలో కాలకేయను ఓడించి మాహిష్మతికి రాజుని ప్రకటించబడటంతో ముగిసిపోవాలి. అది ఒక హ్యాపీ ఎండింగ్. కట్టప్ప బాహుబలిని చంపిన సీన్ సెకండ్ పార్ట్ లో రివీల్ చేద్దామనుకున్నారట. అయితే సినిమాలో అస్లాం ఖాన్ పాత్ర కట్టప్పను బాహుబలి గురించి అడిగే సీన్ ఒకటి ఉంది. నీకన్నా గొప్ప వీరుడు ఎలా చనిపోయాడు అని సుదీప్ అడిగినప్పుడు వెన్నుపోటు నేనే చంపాను అని కట్టప్ప చెప్పే సీన్ ఆల్రెడీ స్క్రిప్ట్ లో ఉందట.
ఆ సీన్ గురించి డిస్కస్ చేస్తున్న టైంలోనే రాజమౌళి ముద్దుగా పెద్దన్నయ్య అని పిలుచుకునే సంగీత దర్శకుడు కీరవాణి ఒక సలహా ఇచ్చారట. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అనే ఒక సీన్ను సినిమా చివర్లో పెట్టి అక్కడితో ఎండ్ చేద్దాం, అదే కరెక్ట్ క్లిప్ హ్యాంగర్ అవుతుంది అని ఆయన చెప్పారట. ఆ ఒక్క మార్పు సినిమా రేంజ్ నే మార్చేసింది. ఆ క్లిప్ హ్యాంగర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి రాజమౌళి మాట్లాడుతూ, థియేటర్లలో సినిమా అయిపోయినా జనాలు లేవట్లేదు, ఎండ్ టైటిల్స్ పడుతున్నా అలాగే కూర్చున్నారు, ఏదో వస్తుంది వెయిట్ చేస్తున్నారు. తర్వాత ఎవరో చెప్పారు అయిపోయింది అని, అప్పుడు మొదలయ్యాయి క్లాప్స్. అప్పుడు అర్థమైంది ఇది ఎంతలా స్ట్రైక్ అయిందో. ఇండియా సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్లలో ఒకటిగా నిలిచిన ఆ సీన్ ఐడియా రాజమౌళిది కాదని, కీరవాణి గారిదని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. వరుసగా 300 కోట్లు ముక్కున వేలేసుకున్న విమర్శకులు. ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టడమే పెద్ద టాస్క్. అలాంటిది చేసిన మొదటి 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అదొక అరాచకం. ఇప్పుడు తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరిగ్గా ఇదే ఫీట్ సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో ఒక యూనిక్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ రేంజ్ రికార్డు ఇప్పటి వరకు ఏ యంగ్ హీరో సాధించలేకపోయాడని చెప్పొచ్చు. లవ్ టుడేతో హీరోగా మారాడు. ఆ సినిమా కాన్సెప్ట్ యూత్ఫుల్ టేకింగ్ తమిళనాడునే కాదు తెలుగు రాష్ట్రాలను కూడా ఊపేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఆ ఒక్క సినిమాతో ప్రదీప్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. లవ్ టుడే తర్వాత డ్రాగన్ తో మళ్లీ వచ్చాడు. ఈసారి యాక్షన్ జోనర్ ట్రై చేశాడు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము దులిపేసింది. తమిళ్ తెలుగు కలిపి ఈ సినిమా కూడా 100 కోట్ల మార్కును దాటేసింది. దీంతో ప్రదీప్ కేవలం 1 ఫిలిం వండర్ కాదని ప్రూవ్ అయింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా దీపావళికి రిలీజ్ అయిన డూడ్ తో ప్రదీప్ తన హ్యాట్రిక్ ను పూర్తి చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 83 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఈజీగా 100 కోట్ల క్లబ్ లో దూసుకెళ్లింది. దీంతో తన మొదటి 3 సినిమాలతోనూ 100 కోట్లు కొట్టిన ఏకైక ఇండియన్ యాక్టర్ గా ప్రదీప్ రికార్డు క్రియేట్ చేశాడు. అతను పక్కాగా యూత్ పల్స్ పట్టుకున్నాడు. వాళ్లకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్లు, రిలేటబుల్ క్యారెక్టర్లు, ఫ్రెష్ స్క్రీన్ ప్లే, ఇదే అతని బలమని చెప్పొచ్చు. ఇక ఈ హ్యాట్రిక్ 100 కోట్ల సక్సెస్ అతనిపై అంచనాలను, బాధ్యతను మరింత పెంచింది. మరి సినీ ప్రేక్షకులు అతని మీద పెట్టుకునే అంచనాలను తన నెక్స్ట్ మూవీస్ తో ఎలా కంటిన్యూ చేస్తాడో చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. ఉప్పెనతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమా డైరెక్ట్ చేస్తుండటంతో ఇది రొటీన్ సినిమా కాదని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో కీలకమైన షెడ్యూల్ కోసం శ్రీలంకకు వెళ్ళింది. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో కీలకమైన షెడ్యూల్ కోసం శ్రీలంకకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో శ్రీలంక లొకేషన్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. డైరెక్టర్ బుచ్చిబాబు, సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో వాళ్ళిద్దరూ ఒక పాత రైల్వే ట్రాక్ టన్నెల్ ముందు నిల్చుని ఉన్నారు. ఈ లొకేషన్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది కేవలం సాంగ్ షూటింగ్ కోసమేనా, లేక సినిమాలో ఏదైనా కీలకమైన సీన్ కోసమా ఈ లొకేషన్ ను వాడుకుంటున్నారా అనే డిస్కషన్ మొదలైంది. ఆ రైల్వే ట్రాక్, ఆ టన్నెల్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ యాక్షన్ లేదా ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందనిపిస్తోంది. ఈ లొకేషన్ పిక్స్ మూవీ మీద అంచనాలను ఇంకా పెంచాయి. మొత్తానికి పెద్ద టీం శ్రీలంకలో ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ ను మల్టిపుల్ లుక్స్ లో చూపించబోతున్నారని, ఇది ఆయన కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అంటున్నారు. 2026 మార్చ్ రిలీజ్ టార్గెట్ తో సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఒకప్పుడు హీరోయిన్స్ కేవలం 13-14 ఏళ్ల వయసులోనే ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చేవారు. అలా 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. పుట్టుకతోనే గుండె జబ్బు ఉన్న ఓ హీరోయిన్ 1950 నుంచి 1960 దాకా బాలీవుడ్ లో ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఆమె కుర్రాళ్ల ఆరాధ్య దేవత. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి ఆ తర్వాత సహజ నటనతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. హిందీ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆ హీరోయిన్ మరెవరూ కాదు, తనే మధుబాల. అప్పట్లో ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్లలో మధుబాల ఒకరు.
ఆమె 70కి పైగా హిందీ చిత్రాలలో నటించింది. భారతీయ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మధుబాల 1933 ఫిబ్రవరి 13న ఢిల్లీలో జన్మించారు. ఆమె తండ్రి ఉద్యోగం కోల్పోయిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది. మహల్, బాదల్, అమర్, మిస్టర్ అండ్ మిసెస్, హౌరా బ్రిడ్జ్ లాంటి వరుస హిట్లతో దూసుకు వెళ్లిన మధుబాల కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం మొఘల్-ఏ-ఆజం. బాలీవుడ్ సినీ చరిత్రలో ఈ మూవీ రికార్డులు ఎన్నో శాశ్వతంగా ఉన్నాయి. అయితే గుండె జబ్బుతో జన్మించిన మధుబాల చెన్నైలో ఒక హిందీ సినిమా షూటింగ్ సమయంలో రక్తం వాంతి చేసుకున్నారు. అప్పుడే ఆమె గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు సినీ ప్రపంచానికి తెలిసింది. అది నయం చేయలేని వెంట్రికులర్ సెప్టల్ లోపమని తేలింది. గుండె జబ్బుతోనే సినిమాలో నటించింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఆమె గాయకుడు కిషోర్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆరోగ్యం క్షీణించడంతో 1969లో మరణించారు. గుండె జబ్బు ఉన్నా కూడా 70 చిత్రాలు చేసి బాలీవుడ్ లో ఒక శాశ్వత రికార్డును తన సొంతం చేసుకున్నారు మధుబాల. 2010లో తమిళంతో పాటు తెలుగులో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ యుగానికి ఒక్కడు. ఆ సినిమాకు 7G బృందావన కాలనీ ఫేమ్ సెల్వ రాఘవన్ డైరెక్షన్ చేయగా కార్తీ, రీమా సేన్, ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతోనే కార్తీకి నటుడిగా ఒక మంచి గుర్తింపు వచ్చింది. కార్తీ అమాయకంగా పలికే "మీకేం రైట్ ఉందండి మమ్మల్ని ఇక్కడికి తెచ్చి చంపడానికి" అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పటికే ఆ డైలాగ్ ని ట్రోల్ మెటీరియల్ గా మీమ్స్ లో వాడుతుంటారు. అలాంటి సూపర్ హిట్ మూవీని రెండవ భాగం హీరో ధనుష్ తో తీస్తానని కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ రాఘవ సెల్వన్ అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే దర్శకుడు సెల్వ రాఘవన్ కి ఇబ్బందికరంగా మారిందట. ఈ సినిమా వల్ల తను బయట ఏ సినిమాకి కూడా వెళ్ళలేకపోతున్నాను అని, వెళ్తే ఆ సినిమా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని అంటున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా యుగానికి ఒకడు 2 అప్డేట్ కోసం అడుగుతున్నారట. దీంతో బాగా విసిగెత్తిపోయాడని తమిళ్ సినీ వర్గాల నుంచి టాక్. మరి ధనుష్ తో ఈ అవైటెడ్ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. మహాకాళి అవతార్ వచ్చేసింది. ఫస్ట్ మూవీ హనుమాన్ తోనే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో పవర్ఫుల్ క్రేజీ ప్రాజెక్ట్ మహాకాళి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ గూస్ బంప్స్ క్రియేట్ చేశాయి. తాజాగా మూవీలో మహాకాళి రోల్ పరిచయం చేస్తూ న్యూ లుక్ రివీల్ చేశారు మేకర్స్. రౌద్ర రూపంలో చెడును అంతం చేసే మహాశక్తి ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అనేలా మహాకాళి ఫస్ట్ లుక్ అదిరిపోయింది. నల్లని రంగు ముఖం, ముక్కు పుడక, రుద్ర రూపం మహాదేవతను కళ్లకు కట్టేలా ఉంది. భూమి శెట్టిని మహాకాళిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. సృష్టి విశ్వ గర్భం నుంచి విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో మేల్కొంటాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన గ్రాండ్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. మహాకాళిగా ఇదివరకు చూడని కొత్త ముఖాన్ని ప్రజెంట్ చేయడంతో ఆడియన్స్ లో బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి గత హనుమాన్ మూవీలాగా మహాకాళి కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఇవండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మీ ముందుంటాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్. దిస్ ఇస్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్. Bioscope.